అనకాపల్లిలో త్రివర్ణ పతాకం కనిపించడం లేదు. అదేంటి కనిపించకపోవడం ఏంటి, అసలు ఎక్కడ అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. అనకాపల్లిలో డైట్ కాలేజ్ జంక్షన్ వద్ద గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకం నేడు అక్కడ కనిపించడం లేదు. అనకాపల్లి నుండి ఆనందపురం వెళ్లే హైవే, ప్రధానమైన హైవే దగ్గర డైట్ కాలేజ్ జంక్షన్ లో అప్పటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సహకారంతో సుమారు 6.52 లక్షల రూపాయల నిధులతో ఆ సెంటర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. దానికి అప్పటి ఎంపీ బీసెట్టి సత్యవతి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికలు అవ్వడం, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జెండా అక్కడ ఏర్పాటు చేయడంలో నిజంగా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా, లేదా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు నిర్లక్ష్యం వహించారో, ఎవరి నిర్లక్ష్యం కారణమో తెలియదు. కానీ నేడు అక్కడ జెండా కనబడకుండా పోయింది. ఈ కోల్కతా ఇటు చెన్నై వెళ్లే వాహనాలు నిత్యం అటు రద్దీగా ఉండి ఈ హైవేపై జాతీయ జెండా విశేషంగా ఆకట్టుకునేది. అనకాపల్లికి ముఖద్వారంలో ఆ జాతీయ జెండా ఎంతో అద్భుతంగా కనిపించేది. కానీ నేడు అక్కడ జెండా కనపడకపోవడంతో ఎవరి నిర్లక్ష్యంతో ఈ జెండా అక్కడ కనబడటం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జాతీయ జెండా అక్కడ నిజంగా ఏదైనా సాంకేతిక కారణాలతో తొలగించారా, లేకపోతే నిర్లక్ష్యంతో అక్కడ జెండా సంగతి మర్చిపోయారో తెలియదు. కానీ తక్షణమే అక్కడ జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే దీనిపై స్థానిక ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ దృష్టి సారించి ఎక్కడ సమస్య ఉందో ప్రజలకు వివరణ చేసి అక్కడ తక్షణమే జెండాను ఎగురవేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే క్వశ్చన్ మీడియా తరఫున కూడా మేము కోరుతున్నాం.